ఎటూ చాలని ఆవాస్ యోజన కేంద్రం ఇచ్చే నిధులతో ఇండ్లు కట్టేది ఎట్లా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. విషయం ఏంటంటే కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ కేంద్రం డబ్బులు ఇస్తున్నటువంటి డబ్బులు చాలడం లేదు. ఇక్కడ ఏది పట్టణాల్లో అయితే 1,50,000 రూపాయలు 55,000 రూపాయలు, తర్వాత గ్రామాలకు సంబంధించి అయితే 72,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇవి ఇవ్వడం ద్వారా ఒకవేళ ఇల్లు నిర్మించుకుందాం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేట అంటే ఎందుకు ఈ వార్త వేసిండ్రంటే బండి సంజయ్ గారు చేసిండు, వ్యాఖ్యలు చేసిండు. ఇందిరమ్మ పేరు పెడితే మేము ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఇవ్వము, కావాలంటే మేమే సొంతంగా ఇస్తామని చెప్పిండు. అయితే నిజంగా మరి ఒకవేళ సొంతంగా కేంద్ర ప్రభుత్వమే ఒకవేళ ఇస్తే మరి సరిపోతాయా అంటే సరిపోదని చెప్పేసి ఆ ఉద్దేశంతో కథను రాసినట్టుగా కనిపిస్తూ ఉంది. కేంద్రం ఇచ్చే నిధులతో ఇండ్లు కట్టేది ఎట్లా? ఇంటి నిర్మాణానికి పట్టణాల్లో 1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 రూపాయలు. ఇక రాష్ట్ర స్కీమ్ కింద అమలు చేద్దామంటే అడ్డుగా నిబంధనలు ఉన్నాయి. గత 7 ఏళ్లలో అర్బన్లో 1.55 లక్షల ఇండ్ల కోసం కేంద్రం ఇచ్చింది 1,200 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే మొత్తంతో కనీసం 15,000 ఇండ్లు కూడా కట్టలేని పరిస్థితి ఉంటుంది. 2016లో రూరల్కు 192 కోట్లు ఇస్తే నిరసనగా వెనక్కి పంపేసిండ్రు అప్పుడున్నటువంటి ప్రభుత్వం. తాజాగా 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినటువంటి నేపథ్యంలో బండి సంజయ్ గారు ఆ వ్యాఖ్యలు చేసిండ్రు. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే మీ బేసిజాలు ఎప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేసేది. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాల విషయాల్లో వచ్చినప్పుడు 100% ఈ పార్టీలు ఏదైనా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడితే మంచిగా ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి గరిష్టంగా పట్టణాల్లో 1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 చొప్పున కేంద్రం ఇస్తుంది. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇంటికి పట్టణాల్లో సగటున 8 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 6 లక్షల రూపాయలు వెచ్చించింది. అయితే ఈ లెక్కన గడిచిన 8 ఏళ్లలో కేంద్రం విడుదల చేసిన 1,200 కోట్ల రూపాయలతో 15,000 ఇండ్లు కూడా 15,000 ఇండ్లు పూర్తయ్యేవి. కానీ గత సర్కార్ ఆ నిధులను ఇతర స్కీమ్కు మళ్లించడంతో ఇచ్చిన పైసలు కేంద్రం నుంచి వచ్చినటువంటి 1,200 కోట్లు కూడా పక్కకు పెట్టేసింది, కథ చేసింది. ఎప్పుడు బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ హయాంలా మళ్లించడంతో ఆ మాత్రం ఇండ్లు కూడా కట్టలేకపోయింది. తాజాగా 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడంతో ఎన్ని ఇండ్లు మంజూరు అవుతాయనే విషయం పైన ఉత్కంఠ నెలకొంది ఉంది చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక అర్బన్లో సై, రూరల్కు నై. బీఆర్ఎస్ హయాంలో పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు 1.55 లక్షల ఇండ్లను కేంద్రం కేటాయించింది. వీటికి 2,200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉండగా కేంద్రం 1,200 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. కాగా ఒక్కో ఇంటికి 8 లక్షల చొప్పున లెక్క వేస్తే ఆ నిధులతో 15,000 ఇండ్లు కూడా నిర్మించే అవకాశాలున్నా నాటి బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వహించి వాటిని కూడా పక్కకు పెట్టేసింది. ఏది ఉన్నా కానీ కథం ఆగమానం చేసుకుంటూ వచ్చింది కాక అప్పుడు. కాబట్టి ఇక్కడ ఎటు సరిపోవు కాబట్టి ఇక్కడ రాష్ట్రం నుంచి ఆ నిధులు కేటాయించండి. ఎందుకంటే గతంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు అంటే ఎన్నికల సమయంలో ప్రకటించింది. అంటే ఎవరైతే భూమి అంటే ఇల్లు జాగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని, తర్వాత దళితులకు సంబంధించి అయితే 6 లక్షల రూపాయలు ఇస్తాము, ఆ ఇల్లు కట్టుకోవచ్చు, ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరి హామీని నెరవేరుస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు అంటా ఉన్నారు. అయితే పైలట్ ప్రాజెక్టు కింద 556 గ్రామాలు ఎంపిక చేసినట్టున్నారు, మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసినట్టున్నారు. అయితే పైలట్ ప్రాజెక్టు కాదు చేయాల్సింది. గతంలో కూడా ఈ పైలట్ అంటే ట్రైలర్ అన్నట్టు సినిమా చూపియారు, వీళ్ళు ట్రైలర్ మాత్రమే చూపిస్తారన్నట్టుగా గతంలో బీఆర్ఎస్ సర్కార్ అటువంటి పని చేసింది. కాకపోతే ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఆ విధంగా చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నిజంగా ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ప్రధానంగా ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత ఇల్లు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకు చూడండి. ఎందుకంటే అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగడానికి వీల్లేదు. అనర్హులకు ఇవ్వకుంటే మంచిది. కాబట్టి ఫస్ట్ అర్హులను చూడండి. దానికి సంబంధించి మొత్తం కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 4 రోజులు మేము 20 తారీఖు నుంచి 24 తారీఖు దాకా 4 రోజులు మేము అప్లికేషన్లు తీసుకుంటామన్నారు. అప్లికేషన్లు ఇచ్చిందో చేయిందో తెలియదు. కాబట్టి 100% ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు. నిరంతర ప్రక్రియ అంటే మరి రెండో లిస్టు పెడతామంటే అది 6 నెలలకో ఏడాదికో పెడతామంటే అది కాదు. కాకపోతే ఫస్ట్ ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులకు ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.